మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు జలక్ ఎదురైంది. కాంగ్రెస్ ను వదిలి టీడీపీతో సిపిఐ పొత్తు పెట్టుకుంటుంది అని తెలుస్తోంది. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు తెగిపోయాయి. 60 డివిజన్లలో టీడీపీతో కలిసి బరిలోకి దిగనున్నారు కూనంనేని అంటూ తెలుస్తోంది. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కుదురుకునే ఈ నిర్ణయం అని తెలుస్తోంది. కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ కూనంనేని తెలిపారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు విడిపోవడానికి కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల వేళ కొత్తగూడెంలో అనూహ్య రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అంటే కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ సిపిఐ ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం టీడీపీతో పొత్తుకు వెళ్లడం సిపిఐకి అంటే ఇటు సిపిఐ టీడీపీతో కలవడం అటు కాంగ్రెస్ కి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ సంబంధించి సీట్ల సర్దుబాటు కుదరకపోవడమే అంటూ కూడా తెలుస్తా ఉంది. సో మొత్తం 50 స్థానాలు ఉండగా 50 స్థానాల్లో దాదాపు సిపిఐకి 30 స్థానాలు కోరగా కేవలం 20 స్థానాలు మాత్రమే ఇవ్వడం, దాంతో ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయడం, దాంతో పాటు ఏదైతే గతంలో సిపిఐ గెలిచిన ఏవైతే ప్రధాన స్థానాలు ఉన్నాయో ఏదైతే ఇక్కడ కొత్తగూడెంలో గతంలో 5 స్థానాల్లో సిపిఎం గెలిచింది. సో ఆ స్థానాలకు కూడా కాంగ్రెస్ కావాలని పట్టుబట్టడంతో మొత్తం చర్చలన్నీ కూడా విఫలమయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే ఏదైతే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆయన మొత్తం కూడా ఆ కార్యకర్తలతో మాట్లాడి సో కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని సో వాళ్ళ కోరిక మేరకు సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఈ కొత్తగూడెంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో సో కాంగ్రెస్ తో పొత్తు పోవట్లేదు, కాంగ్రెస్ తో మనం ముందుకు వెళ్ళట్లేము. టీడీపీకి సంబంధించిన కొంతమంది అక్కడ బలమైన నాయకులు ఉన్నారు, సో వాళ్ళతో మనం ముందుకెళ్తున్నామంటూ కూడా కార్యకర్తలకు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పొత్తు అనేది ఉండదు కాంగ్రెస్ తో, సో మీరు టీడీపీతో కలిసి ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఇటు సిపిఐ తన రాజకీయ లైన్ ని మార్చిందంటారా? ముఖ్యంగా అంటే సీట్ల సర్దుబాటు ఇక్కడ ముఖ్యమైన ప్రధాన అంశం. ఎందుకంటే 30 స్థానాల్లో వాళ్ళు అడిగితే కేవలం 20 స్థానాలే ఇస్తామని చెప్పడం, దానికి సంబంధించి 10 స్థానాలు ఇంకా లోటు ఉండగా ఏదైతే గతంలో గెలిచినటువంటి 5 స్థానాలు అంటే అక్కడ సిపిఐకి పట్టు ఉన్నటువంటి 5 డివిజన్లను కూడా వాళ్ళకే కావాలని పట్టుబట్టిన కాంగ్రెస్ పార్టీ. సో దానికి సంబంధించి ఇంకా వాళ్ళ చర్చలన్నీ విఫలం కావడంతో పెద్ద ఎత్తున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికే ఏదైతే సిపిఐకి సంబంధించిన లీడర్లు కావచ్చు, అలాగే కోదండరామ్ కూడా ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మేము అనుకున్నట్టు ముందుకెళ్ళట్లేదు, కొంత వ్యతిరేకత వస్తుంది, సో మేము కూడా దీనిపైన చర్చ జరిపే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సిపిఐ కూడా సేమ్ అదే స్థితిలో ఉంది. అంటే అడిగినన్ని సీట్లు ఇస్తేనే మేము మీతో ముందుకెళ్తాము, లేదు అంటే మా దారి మేము చూసుకుంటాము. మరొక వైపు నుంచి చూస్తే కనుక కార్యకర్తల ఆకాంక్షల మేరకే నిర్ణయం తీసుకున్నామంటూ కూడా కూనంనేని తెలుపుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే డెఫినెట్ గా కార్యకర్తలు ప్లస్ ఇంకొకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి కొద్దిగా వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిపిఐ సంబంధించిన కార్యకర్తలు కానీ సిపిఐకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కానీ సో మనం డెఫినెట్ గా అంటే ఒంటరిగా వెళ్దాం, లేకపోతే మనతో పాటు ఎవరైనా కలిసి వస్తే వాళ్ళతో వెళ్దాము, ఇప్పుడు ప్రభుత్వంతో మనం వెళ్ళలేము అంటూ కూడా కళాఖండిగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణాలు ఏంటంటారు? డెఫినెట్ గా అంటే ఇక్కడ ఏదైతే కొత్తగూడెంకు సంబంధించి కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఇదంతా కూడా కొంచెం ఈ సిపిఐకి సంబంధించి అలాగే ఈ సిపిఐకి సంబంధించి అలాగే ఇది ఏదైతే ఈ నిర్ణయం ఉందో ఇదంతా కూడా అక్కడ టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో సిపిఐ, సిపిఎం అలాగే టీడీపీ వీళ్ళు అందరూ కలిసి పనిచేశారు. అక్కడ పొత్తుతో అప్పుడు ఉండే కాబట్టి సో ఇప్పుడు అక్కడ క్యాడర్ ఉంది కాబట్టి ఆ క్యాడరు ఇక్కడ సిపిఐ క్యాడర్ ఈ రెండు కలిస్తే గనక ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి అందుకే టీడీపీతో పొత్తు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ టీడీపీ అలాగే దాంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ను వీడడం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల వేళ ఇటు అధికార పార్టీకి అయితే షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మరి ఇంకొక వైపు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకుండా
సో ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఒక చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా ఒకవైపు కొంత ఆసక్తికర సన్నివేశం ఇక్కడ జరుగుతా ఉంది. సో మరి ఏంటి తెలంగాణలో అంటే మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వెళ్ళేటు కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగలదంటారా? కాంగ్రెస్ ఇప్పటికే అన్నిటి దగ్గర కూడా ఎక్కడ కూడా అంటే కిందికి వెళ్లకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఎవరైనా మాతో పాటు వస్తే కలుపుకొని పోతాం, లేదు అని అంటే ఒంటరిగా పోతామనే దిశలో కూడా వాళ్ళు వెళ్తా ఉన్నారు. సో ముఖ్యంగా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిగా పోవడానికి, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంకి కొంత అండదండ ఉంటది కాబట్టి ఒంటరిగా వెళ్ళాలనేదే వాళ్ళు నిర్ణయించుకున్నట్టున్నారు. సో ఈ మేరకే వాళ్ళు ఏదైతే సాంబశివరావు తీసుకున్న నిర్ణయం పట్ల కూడా వాళ్ళు పెద్దగా విమర్శలు అయితే ఏమి చేయని పరిస్థితులు అయితే చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ సో ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత 11న ఎన్నిక జరుగుతుంది. సో దాని తర్వాత 13న ఫలితాలు వస్తాయి. సో ఎన్నికల తర్వాత ఎవరెవరి స్థానాలు ఏంటి, ఎవరెవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, సో ఎవరెవరికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ విషయంలో ముఖ్యంగా ఏ పార్టీలకు ఆ పార్టీలు అన్ని కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి, మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని. సో ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అందరూ కూడా మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ఉన్నారు. సో మరి ప్రజలు తేల్చాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా కొన్ని ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో ఇప్పటికే మరి ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ మరియు సిపిఐ అయితే కలిసి పోటీ చేశాయి. మరి ఇప్పుడు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఓట్లు చీలిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్ గా అంటే ఓటు చీలిపోయే అవకాశం అయితే ఉంటది కంపల్సరీగా. సో దాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రధాన కారణం వాళ్ళు పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం 30 స్థానాలు అడిగితే 20 స్థానాలు ఇచ్చారు. సో అది ప్రధాన కారణం కాదు. ఏదైతే గతంలో 5 డివిజన్లు ఏదైతే గెలిచారో ఆ 5 డివిజన్లు ఇక్కడ వాళ్ళకి మెజారిటీ ఉంది. సిపిఐ వాళ్ళకి, సిపిఐ కంచుకోట ఆ 5 డివిజన్లు అవి కాంగ్రెస్ కావాలని పట్టుబట్టింది. సో దాన్ని గ్రహించినటువంటి ఏదైతే ఈ సిపిఐ ఉందో సో ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారు. సో ఈ నేపథ్యంలోనే ఈ తెగదింపు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మరి సిపిఐ మరి ఎలా ముందుకు వెళ్తుంది, టీడీపీ పొత్తుతో మరి నిజంగా ఈ 30 స్థానాలను గెలుచుకుంటారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు జలక్ తగిలింది. కాంగ్రెస్ ను వదిలి టీడీపీతో సిపిఐ పొద్దుకు సిద్ధమైపోయింది. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇటు పొత్తులు తెగిపోయాయి. 60 డివిజన్లలో టీడీపీతో కలిసి బరిలోకి దిగుతామంటూ కూనంనేని తెలిపారు. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కుదరకనే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ కూనంనేని తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీతో పొత్తుకైతే కారణాలు చూసుకుంటే టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఉండడం వలన ఇటు సిపిఐ క్యాడర్ మరియు టీడీపీ క్యాడర్ కలిస్తే కనుక ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న నిర్ణయంతోనే ఇప్పుడు ఇదితోనే ఇటు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయవలసిన సందర్భం అయితే ఏర్పడిందనే చెప్పాలి. ప్రస్తుతం అప్పట్లో చూసుకుంటే కాంగ్రెస్ మరియు సిపిఐ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు విడివిడిగా కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఓట్లు చీలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.